హాయ్ ఫ్రెండ్స్, 3BHK ఈ మూవీ రివ్యూని ఏదో చూద్దాము. మన బొమ్మరిల్లు సిద్ధార్థ్ గారు, శరత్ కుమార్ గారు, దేవయాని గారు వీళ్ళందరూ ఇందులో మెయిన్ లీడ్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో తెలుగు, తమిళ్లో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకు మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి 2 లాంగ్వేజ్ల్లో చూడొచ్చు. నేను కూడా మూవీని ఇక్కడే తెలుగులో చూశాను. మూవీ చూశాక ఎలా ఉంది అంటే, అనుకుంటాం ఒక మధ్యతరగతి కుటుంబం పడేటటువంటి బాధలు, అంటే వాళ్ళు ఏదన్నా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు అది చేయడం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అనేది ఈ మూవీలో మనకు చూపించారు. సో ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేసి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి బాధలనే మనకి ఇందులో అయితే చూపిస్తారు. ఆ బాధలు కూడా ఎలా చూపిస్తారంటే, ఎక్కడ ట్విస్టులు, టర్నులు అనేటివి లేకుండా ఒక సాదా సీదా మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగేటటువంటి ప్రాబ్లమ్స్నే చూపిస్తారనమాట. అది ఎలా ఉంటుందంటే చాలా నిజాయితీగా ఉంటుంది. అంటే నిజంగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగేటటువంటి ప్రాబ్లమ్స్, ఆ కష్టాలు ఎలా ఉంటాయో దాన్ని అలాగే చూపించాడని చెప్పొచ్చు. సో ఈ కథని ఒక మూవీగా చూపిస్తున్నాం కాబట్టి దీనికి ఎక్స్ట్రా హంగులు, ఆర్భాటాలు పెట్టాలనేసి ఎక్కడ అనుకోకుండా ఒక నిజమైన స్టోరీని నిజాయితీగా చూపించాడని చెప్పొచ్చు డైరెక్టర్. సో ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే ఒక హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. ఇందులో వాళ్ళ నాన్నకి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది, సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి. దానికోసం ఆయన చిన్నప్పటి నుంచి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. కానీ ఆయన మిడిల్ క్లాస్ అవ్వడం వల్ల అతనికి ఆ అవకాశం అనేది రాదు. అతను ఆ కోరిక తీర్చుకోలేకపోతాడు. ఆయన తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు. వాళ్ళ కొడుకు కూడా సేమ్ అదే ఉంటుందన్నమాట, కొత్త ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి. కానీ అతనికి కూడా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి అనమాట. ఈ స్ట్రగుల్స్ అన్నిటినీ ఎదిరించి చివరికి వాళ్ళు ఒక ఇల్లు అనేది కొనుక్కోగలిగారా లేదా, అసలు వాళ్ళ జీవితం ఏం జరిగింది, వాళ్ళకి వచ్చినటువంటి కష్టాలు ఏంటి అనేది మనం మూవీలో చూడాల్సి ఉంది అనమాట. సో ఇదే స్టోరీ. ఈ స్టోరీనే డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక తండ్రి పడే ఆవేదన, అంటే పిల్లల కోసం ఆ ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి తను పడే బాధలు చూపిస్తాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ కొడుకు ఎదిగి వచ్చిన తర్వాత తను ఆ ఫ్యామిలీని చూసుకోవడం కోసం, అలాగే ఆ ఇల్లు కొనుక్కోవడం కోసం తను పడే బాధలు, ఈ విధంగా అయితే డివైడ్ చేసుకొని చూపించాడని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్లో మూవీ స్టార్ట్ అయినప్పుడు చాలా సేపటి వరకు మనకు మూవీ అనేది ఏంటి స్లోగా ఉంది అన్న విధంగా ఉంటుంది. దాని తర్వాత ఓకే బాగుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి హీరోకి సంబంధించిన ఒక లవ్ ట్రాక్ ఉంటుందన్నమాట. అదైతే వాళ్ళిద్దరు కలుసుకునేటప్పుడు వచ్చే సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా నచ్చింది అది. సో మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం బొమ్మరిల్లు షేడ్స్ లాగా నాకైతే అనిపించింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ మార్చేశాడని చెప్పొచ్చు డైరెక్టర్. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా క్లియర్గా, చాలా నిజాయితీగా చెప్పాడని చెప్పొచ్చు. దానికైతే డైరెక్టర్ని మెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ గారు బొమ్మరిల్లు మనకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమా అనమాట. మెయిన్గా అందులో క్లైమాక్స్లో వాళ్ళ నాయనతో ఆయన చెప్పే డైలాగులు ఏవైతే ఉంటాయో అది ఎవరు మర్చిపోలేరు, ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఈ మూవీలో కూడా ఫాదర్ సన్ సంబంధించినటువంటి ఆ రిలేషన్షిప్ గురించే ఈ మూవీ అయితే ఉంటుంది. సో సిద్ధార్థ్ గారు ఈ క్యారెక్టర్కి చాలా బాగా సెట్ అయ్యారు. ఆ వేరియేషన్స్ కూడా చాలా బాగా చూపించారు. ఆయన క్యారెక్టర్ బాగుంటుంది, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఇందులో శరత్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే దేవయాని గారి క్యారెక్టర్ అయితే ఓకే బాగానే ఉంటుంది. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు అయితే బాగానే చేశారని చెప్పొచ్చు. అలాగే ఇందులో మ్యూజిక్ కనుక చూసుకున్నట్లయితే, ఈ మ్యూజిక్ ఏదైతే కావాలో ఈ మూవీకి అదైతే ఇచ్చారో. కెమెరా వర్క్ కూడా ఓకే బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఈ మూవీ ఎలా ఉంది అంటే, సో మీకు కనుక సెంటిమెంటల్ మూవీస్, ఫ్యామిలీ స్టోరీ మూవీస్ నచ్చుతాయి అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఒక సినిమా. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చింది. మీకు కనుక సెంటిమెంటల్ మూవీస్ నచ్చవు అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మూవీని మీరైతే స్కిప్ చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.